రెడ్డి, నా పార్టీలో చేరడానికి వచ్చావా లేదా ఊరొదిలిపోతున్నానని చెప్పడానికి వచ్చావా? రెండు కాదు, ప్రశ్నించడానికి వచ్చాను. నా సభకే వచ్చి నన్నే ప్రశ్నిస్తానని చెప్తున్నావు. చూసావా నా గుంపుని? చిన్నగా ఒక్క మాట కూడా అక్కర్లేదు, కళ్ళతో సైగ చేస్తే చాలు నిన్నిక్కడే ముక్కలు ముక్కలుగా చేస్తారు. ఇవన్నీ 13 జిల్లాల్లో ఉన్న పలు రకాల ప్రజా సమస్యలు. జనం చాలా కష్టాల్లో, పేదరికంలో ఉన్నారు. ఇవన్నీ ఎలక్షన్ పూర్తయ్యాక నెరవేరుస్తానని ఆ మైక్లో ప్రామిస్ చేయండి. మీ నియోజకవర్గం నుంచి నేను తప్పుకుంటాను. సింపుల్. భయంగా ఉంటే భయంగా ఉందని చెప్పి పారిపో. స్కూల్ పిల్లలకు మళ్ళీ లెటర్ తీసుకొచ్చావు. తెలుగు చదువుకోవడం పనికొచ్చిందయ్యా రెడ్డి. ఏంటిది? మేం 30 ఏళ్లుగా దేని నమ్మి రాజకీయం చేస్తున్నాము, దాన్ని అరటావు కాగితంలో గీకి తీసుకొచ్చావు. ఇవన్నీ మేం పరిష్కరిస్తే పేదరికం పోతుంది. పేదరికం పోయిందనుకో, ఓటుకు డబ్బు తీసుకుంటారా? తిండి కోసం అల్లాడాలి. రోజు పస్తులతో చెవుల్లో సౌండ్ గుయ్యమనాలి. అప్పుడే మేమిచ్చే 5,000 రూపాయలు తీసుకొని కుక్క పిల్లల్లా వచ్చి ఓటేసిపోతారు. ఇది నీకు ఇప్పుడు ఎంతసేపు చెప్పినా అర్థం కాదులే. ఇందా, లేదు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. వాళ్ళు పస్తులైన పేదరికమైన కొంతవరకే తట్టుకోగలరు. అది మీరు వాళ్ళ ఆత్మాభిమానాన్ని టచ్ చేస్తే, జ్ఞాపకం ఉందిగా, రైతుల ధర్నా. చూడమ్మా, ముఖ్యమైనవి తెలుగునాట 2 పార్టీలే. ఒకటి నాది, ఇంకొకటి ఆ మైక్లో మాట్లాడుతున్నాడే ఆడిది. కొన్నాళ్ళు సొంత కుంపటెట్టుకుని ఇప్పుడు పాత గుడ్డికొచ్చేశాడు. ఇప్పుడు నాది ఫుల్ మెజారిటీ. ఇక మీద నీ జనం నా మీద కోపంతో ఓట్లేయాలనుకుంటే సబ్బు గుర్తుకి 100 ఓట్లు, చీపురు గుర్తుకి 200 ఓట్లు వేసుకోవాలి. అంతేనా? మొన్నటికంటే మెజారిటీ ఉంటే దీన్ని ఇంకా స్పీడ్గా పరిష్కారం చేయొచ్చుగా మరి. పిచ్చోడా, ఇందులో వచ్చే డబ్బుతోనేరా నేను వీళ్ళందరినీ కొనగలుగుతున్నాను. 175 మంది ఎమ్మెల్యేలు, 36 మంది మినిస్టర్ల సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ నీ చేతిలో ఉన్న ఈ పేపర్. నన్నొక్కడిని ఎదిరించి ఒక్క నియోజకవర్గంలో నుంచొని ఏ ఉద్ధరించిపోదామని. నెక్స్ట్ రాబోయే నా సర్కార్ ఎదిరించేవాడు లేని సర్కార్. కొత్తగా ఉంది కదూ? ఓహో, ఇప్పుడు తెలిసింది. మీరేమీ రాజకీయ యంత్రం కాదు, ఆ యంత్రానికి ఉన్న ఓ చిన్న చక్రమే అని. ఇప్పుడు మార్చాల్సింది ఆ ఒక్క చక్రాన్ని కాదు, మొత్తం మిషన్ని. మీ ఏరియాలో మిమ్మల్ని ఎదిరించి నిలబడదామని మాత్రమే అనుకున్నాను. ఇప్పుడు చెప్తున్నాను, మీ ఏరియాలో మాత్రమే కాదు, 175 నియోజకవర్గాల్లోనూ నా వాళ్ళు నుంచుంటారు. నోరు జారేరయ్య గారు. ఓ, నీ దగ్గర అంత డబ్బుందా? మీ గుంపులోకి వచ్చి నేను చిక్కుకున్నానన్నారు కదా. మీరు వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారో చూడండి. విన్నారా? సౌండ్ విన్నారా?
ఒక్క రోజుకే ఇంతమంది. రండి సార్. ఒక్కడు గుంపుగా మారడం, గుంపు ఒక్కడుగా మారడం ఈ మధ్య ఒక్క రోజులో జరుగుతోంది. పోలీస్ దెబ్బలెప్పికి తట్టుకోలేవు. ఇద్దరు బిడ్డలకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు నొప్పి తట్టుకోలేరు అనకయ్య. కొట్టవయ్యా, కొట్టు. డబ్బులు తీసుకున్నా కదా, ఈ చేతులు ఉరికిదాకా కొట్టండి, కొట్టండియా. ఉచితం లగెత్తిన ఈ కారు నేర్కొట్టండి. అరాచకాన్ని అభివృద్ధిని అడ్డుకున్నట్టుకు కొట్టండి రా. పుడుతుందా పుడుతుందా వాళ్ళకు కూడా ఇలాగే పుడుతుంది.
ఐఎమ్ సారీ. అంత నా వల్లే. అయ్యో మీరు కట్టతో నెట్టకండి. ఏంటి దాన్ని ప్రశ్నిస్తే కొడతారని ఇయ్యాలే తెలిసిందే. ఈ నొప్పి తగ్గకూడదు బాబు. ఈ నొప్పిలో స్వతంత్ర పోరాటం కనబడుతుంది బాబు. ఏం పర్లేదు బాబు, పసుపు పుట్టేస్తే అదే తగ్గిపోతే. ఏ నొప్పి తట్టుకోపోతే అట్టా బాబు. అందరూ నా కోసం నొప్పి లేదని చెప్తున్నారని నాకు తెలుసు. ఇందాకే ఒక అమ్మ అంటే విన్నాను, 2 బిడ్డల్ని కన్న తల్లితో నొప్పికి తట్టుకోలేవనొద్దని. ఇది కూడా పురిటి నొప్పి లాంటిదే. కొంచెం ఓపిక పట్టండి. నవ్య రూపంతో ప్రగతి బాటతో ఓ తెలుగునాడు పుట్టుకొస్తుంది.